చూసావా, ఇది నా స్తోమత, ఇది నా స్థాయి. నా మనవరాలి గురించి నా ఆలోచనలు ఈ రేంజ్లో ఉంటాయి. మొక్కు నీదైనా తీరుస్తుంది నేనే. అది కేజీ లెక్కను తూచే బెల్లంతో కాదు, వీసం ఎత్తుకు కూడా విలువుండే బంగారం. ఏదైతే జరగకూడదని భయపడ్డాను, ఆఖరికి అదే అయిందమ్మా. సారీ బ్రాహ్మణి, నిన్ను నా భార్యగా, ఆ పాపకి తల్లిగా చూస్తున్నా మేడం అర్థం చేసుకోవడం లేదు. నీ మొక్కు తీరకుండా చేశారు. ఎందుకు తీరలేదండి? నేను చేస్తే ఒకటి, మేడం చేస్తే ఒకటా? తులాభారంగా పటిక బెల్లం ఇవ్వాలని నేను అనుకుంటే మేడం పసిడితో తూచి ఇంకా పుణ్యం ఒరిగేటట్టు చేశారు. నా మీద ఎంత కోపం ఉన్నా, ద్వేషం ఉన్నా, విద్యకు మంచి జరిగింది, అది నాకు చాలు. బంగారం అమ్మ, బంగారం బంగారం అంటుంటే మీ నాన్నమ్మ ఏకంగా బంగారంతోనే నిన్ను తూచి ఆ దేవుడికిచ్చింది. గ్రేట్ కదా? నిన్ను గుడిమెట్ల మీద చూసినప్పుడు, నీతో పాటు పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు మన బంధం ఇంతగా బలపడుతుందని నేను ఊహించలేదు తల్లి. నువ్వు ఇంట్లో ఉంటే మేడంకే కాదు, నాకు కూడా ఆఫీస్కి వెళ్ళాలనిపించట్లేదు. ఇలాంటి బంగారు బొమ్మని, ఈ ముద్దుల గుమ్మని, నా బుజ్జి లక్కీ ఏంజల్ని మిస్ చేసుకున్న వాళ్ళు నిజంగా దురదృష్టవంతులే. అవునవును, నిజంగా దురదృష్టవంతులే. ఆ దురదృష్టం మనదే అని మీకు తెలియకపోవడం ఇంకా దారుణం. కన్నబిడ్డ కళ్ళ ముందే ఉన్న తల్లిదండ్రుల గురించి మాట్లాడటం ఇంకా ఘోరం. ఓంటు తల్లి అలా చూస్తున్నావు? మీ అమ్మా నాన్నని గుర్తు చేశాననా? వాళ్ళని చూడాలనుందా నీకు? వద్దమ్మా, నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు. నిజంగా మీ అమ్మా నాన్న వచ్చినా సరే నువ్వు నాతోనే ఉండాలి, సరేనా? అయ్యో, ఏంటమ్మా అలా తంతున్నావు? నేను ప్రేమగానే చెప్తున్నాను కదా. చూసావా బ్రాహ్మణి, నేను కిస్సులిస్తుంటే, నేను చాలా బాగా మంచిగా మాట్లాడుతుంటే పాప నాకు కిక్కులిస్తుంది. కిక్కివ్వడం కాదు, పళ్ళొచ్చుంటే కొండ వచ్చేసేలా కొరికేసేది. మీరన్న మాటలకి, మీ గుడ్డి ప్రేమకి ఏం చేసినా తక్కువే. మీకు తెలియని నిజం ఆ పసిదానికి అర్థమైంది, అందుకే లాగిపెట్టి తంతుంది. ఏంటి బ్రాహ్మణి, ఏమైనా ఆలోచిస్తున్నావా? ఎందుకు సైలెంట్గా ఉన్నావు? నేనేం ఆలోచిస్తాను, నేను మామూలుగానే ఉన్నాను. ఏంటి బ్రాహ్మణి, పాపను ఎందుకు తీసుకుంటున్నావు? నేను ఆడుకుంటున్నాను కదా. పాలు పట్టించొద్దా? వద్దంటే చెప్పండి. వద్దని నేనెందుకు అంటాను? వెళ్ళమ్మా మమ్మీ దగ్గరికి. ఇదిగో. హలో,
అమ్మ ఎంత చెప్పినా వినడం లేదనే కదా కోపంతో మీ నాన్నని తన్నావు. నాకు తెలుసు తల్లి, నువ్వు ఈ అమ్మ కూర్చివని. నీకోసమే నేను బతుకుతున్నాను. నువ్వేమో అమ్మకి సపోర్ట్ చేస్తున్నావు. మా బంగారు తల్లివి కదా. మీ నాన్నకి నిజం చెప్పాలని ఉంది, కానీ ఇప్పుడు చెప్తే ఏ ప్రయోజనం ఉండదమ్మా. ముందు అమ్మ మీద, అమ్మ చెప్పే మాట మీద నమ్మకం కుదిరితే అప్పుడు ఏమైనా చెప్పొచ్చు. లేదంటే మీ నాన్న మూర్ఖత్వం నీకు తెలుసు కదా. మీ నాన్నమ్మని అంటారు, కానీ ఏనేం తక్కువ కాదు, తల్లికి తగ్గ కొడుకు. పాప ఇక్కడ దొరికింది కదా అని ఆ దేవుడికి తులాభారం చేసి పటికి బెల్లం సమర్పిస్తే మంచిదని చెప్పారు. అందుకే మొక్కుకున్నాను మేడం. మీకేదో వ్యతిరేకంగానో లేకపోతే మీ మాట కాదనో ఇది చేయడం లేదు మేడం. బ్రాహ్మణికి అనిపించిందని మీకు చెప్తే మీరు ఒప్పుకుంటారో లేదో అన్న భయంతో మీకు అబద్ధం చెప్పాం మేడం. ఏమైంది? ఎందుకు ఏడుపు? నవ్య మీ ఆర్నమెంట్స్ కోసం ఇంటికి వచ్చినప్పుడు వనజకు ఆర్నమెంట్స్ కూడా ఇచ్చిందట ఆంటీ. ఇప్పుడు వేసుకోవడానికి ఏమీ లేవని ఏడుస్తోంది. అవును మేడం, చూడండి నా మెడంతా ఎంత బోసిపోయిందో. నోర్మోయ్, తిండికి బట్టకి గతిలేని ఇంట్లో ఉంటున్నావా నువ్వు? ఎందుకు ఎందుకు ఏడుపు? ఆపో. మెడ పోసిపోతే కొత్తవి చేయించుకో. మనకేమైనా లోటా? డబ్బుకేమైనా కక్కుర్తా? కొత్తవా మేడం? సరే, ఒక్క మాట మీరే మీ అబ్బాయికి చెప్తారా? సెన్స్ ఉందా నీకు? బ్రెయిన్ సగమైనా పనిచేస్తోందా? ఇంట్లో జరుగుతున్న ఇష్యూలు, ఆ సరస్సు క్రియేట్ చేస్తున్న ప్రాబ్లమ్స్ కన్నా నీకు నగలే ఎక్కువైపోయాయా? కర్ణుడి కవచకుండలాల్లా నగలొంటి మీద లేకపోతే చచ్చిపోతావా? లేదు మేడం. ఆంటీ, మీరెందుకింత టెన్షన్ పడుతున్నారు? టెన్షన్ కాకపోతే ఏంటి ప్రీతి? ఆ సరస్సుని ఇంట్లో నుండి దూరం చెయ్యాలి అనుకుంటే అడుగడుగున నా కొడుక్కి ఇప్పుడు కొత్తగా పాపకి దూరం చేస్తోంది. అది ప్రతీకారంతో చేస్తోంది. సరే, రాహుల్ బుద్ధేమైంది? గాఢంగా ప్రేమించే తల్లి కన్నా రంగులు మార్చే ఆ ఊసర వెళ్ళే ఎక్కువైందా? ఇప్పటికిప్పుడు ఇంత అర్జెంటుగా సీక్రెట్గా తులాభారం పెట్టాల్సిన అవసరం ఏంటి? డైరెక్ట్ గా తల్లి స్థానంలోకి రావడానికి, రాహుల్ మైండ్ ని కంప్లీట్ గా తన వైపు తిప్పుకోవడానికి చేస్తున్న పిచ్చి ప్రయత్నాల్లో ఇదొకటి ఆంటీ. ఆకలి తీర్చడానికి వచ్చింది పేగు పంచిన తల్లి ఎలా అవుతుంది? కాదని మనకి తెలుసు కాబట్టి దాన్ని పంపించడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా వర్కౌట్ అవ్వలేదు. దాన్ని బయటికి పంపించాలి అంటే ఒక్కటే దారి, ఆకలి తీర్చే ఆప్షన్ మార్చటం. అంటే ఏం చేద్దామని ఆంటీ? విద్యకి అన్నప్రాసన చేయటం. తల్లిపాల బదులు అన్నం అలవాటుగా మార్చేద్దాం. కరెక్ట్ ఆంటీ. అలా చేస్తే ఆ సరస్సు అవసరం, పీడ రెండు ఒకేసారి విరుగుడైపోతాయి. మేడం, చిన్న రిక్వెస్ట్. ఈ ప్లాన్ మీరు అనుకున్నట్టు జరిగి
ఆ సరస్సు బయటికి పోతే నాకు నగలు. చేస్తానులే, యాడోకు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మేడం. ప్రీతి, నా నగలు నాకు వచ్చేస్తాయి. దేవుడా, నీ తక్కెట్లో పడిన నా నగలు తిరిగి రావాలని, రేపు జరగబోయే అన్నప్రాసన విజయవంతం కావాలని ఆశీర్వదించు తండ్రి. నమస్కారం పూజారి. నమస్కారం రాహుల్ బాబు. రాహుల్ బాబు కూర్చోండి. అమ్మా, పాపను వదిలిపెట్టండి. విద్యా, విద్య అని పేరు పెట్టినందుకు సరైన వస్తువునే ముట్టుకున్నావమ్మా. వాగ్దేవి అంటే చదువుల తల్లి. అలాంటప్పుడు మనవరాలు పెన్ను పుస్తకం పట్టుకోక ఇంకేం పట్టుకుంటుంది? ఏంటి బావయ్య మీరు కూడా? ఎంత దత్తత తీసుకున్నా విద్య బయట మనిషి అవుతుంది కానీ బ్లడ్ రిలేషన్ కాదు కదా పోలికలు పద్ధతులు రావడానికి. వరజా, రాహుల్ ఫీల్ అవుతాడని ఇలాంటి మాటలు అనొద్దు అని మేడం చెప్పారు కదా, బుద్ధి లేదా? నేనన్నది నిజమే కదా. చాలే నోర్మి. ఒకే రక్తం కాబట్టే పోలికగా అమ్మగారి పుట్టుమచ్చొచ్చింది. ఈ ఇంటి వారసత్వం కాబట్టే ఇక్కడ పెరుగుతుంది. ఈ నిజాన్ని చెప్పలేక మౌనంగా ఉండే కర్మ నాకు పట్టింది. వదినా, శంఖంలో పోసిన నీరు తీర్థమైనట్టు ఈ పాప ఎవరైనా నేను తీసుకొచ్చిన తర్వాత ఈ ఇంటి మనిషి అయింది. మేడం చూపించే ప్రేమకి తన అలా మారడంలో తప్పే ఉంది. అది కాక అరచేతిలో మేడం లాగే పుట్టుమచ్చ కూడా ఉంది.
పోలికలు రాకపోయినా లక్షణాలు మాత్రం వస్తాయన్న నమ్మకం నాకుంది. రాహుల్, తన మాటలు పట్టించుకోవడమే తప్పంటే ఎక్స్ప్లెనేషన్స్ ఎందుకు? జస్ట్ లీవ్ ఇట్. మేడం, మన విద్య కూడా మీలానే గొప్ప విద్యావేత్త అవ్వాలని దీవించండి మేడం. ప్రత్యేకించి బ్లెస్ చేయటం ఎందుకు? నాతోనే ఉంటుందిగా, నాలాగే అవుతుంది. ఐఎమ్ ష్యూర్. సరే, విద్యకి అన్నప్రాసన చేయించండి. రాహుల్ రాహుల్, ఏ ఆగు. రాహుల్, నా మనవరాలని చెప్పి ఏ బంధం లేని దాని చేత ఎలా తినిపిస్తావు? మొదటి ముద్ద పెట్టే అర్హత తనకి లేదు. ఏంటి మేడం అలా మాట్లాడుతున్నారు? పాపకి మొట్టమొదటిసారి ఆకలి తీర్చింది బ్రాహ్మణియే కదా. అమ్మతనాన్ని పరిచయం చేసింది బ్రాహ్మణియే. దత్తత వల్ల అమ్మగా మారింది కూడా బ్రాహ్మణినే. అలాంటిది తనకి అర్హత లేదని ఎలా అంటారు? నాకు ఎదురు చెప్తున్నావా? పుట్టిన బిడ్డ పురిట్లోనే చచ్చిన దౌర్భాగ్యురాలితో అన్నప్రసన చేయించటం నాకిష్టం లేదు. వాగ్దేవి గారు, మీరు, మీ కుటుంబ సభ్యులు నా కూతుర్ని ఎందుకు అవమానిస్తున్నారు? సూటిపోటి మాటలతో ఎందుకు బాధ పెడుతున్నారు? ఎన్ని మాటలన్నా అన్నీ మర్చిపోయి పదే పదే ఇంటికి రావడానికి మీకు సెల్ఫ్ రెస్పెక్ట్ లేదేమో గాని మీతో మాట్లాడడానికి, మీకు సమాధానం చెప్పడానికి నాకు చిరాగ్గా ఉంది. చూడు రాహుల్, తండ్రిగా నువ్వు తినిపించు. నీ వల్ల కాదంటే చెప్పు, నానమ్మగా నేను తినిపిస్తాను. అంతే తప్ప సంబంధం లేని వాళ్ళు అన్నం తినిపించడానికి వీల్లేదు. చేస్తే మంచిదే. వద్దు, మళ్ళీ అదొచ్చి నా మనవరాల్ని తాకడానికి వీల్లేదు.
కొత్త కదా, అందుకే ఏడుస్తోంది. తినగా తినగా అదే అలవాటవుతుంది. అన్నప్రాసన రోజు అన్నం ఎంగిలి చేయించారు కదా, అది చాలు. అమ్మా తీసుకో.